నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మావోయిస్ట్ లీడర్ హిడ్మా బతికున్నాడా లేడా? కర్రగుట్టల్లో తిరిగిందంతా కూడా హిడ్మా దళమేనా? మోస్ట్ డేంజరస్ అండ్ మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ టీమ్ అని చెప్పేసి హిడ్మా దళానికి ఒక పేరుంది. అది అక్కడ ఉండబట్టే కేంద్ర బలగాలు కర్రగుట్టలను చుట్టుముట్టాయి. మావోయిస్టులు సాధారణ గిరిజన ప్రజానీకానికి సందేశం బయటికి పంపించాయి. ఏమని? మీరు రామాకండి, ఇక్కడ మేము బాంబులు పెట్టామని. హిడ్మా దళం ఉంది కాబట్టే కేంద్ర బలగాలు అక్కడికి వచ్చాయి. 4 రాష్ట్రాలు మొత్తం అతని కోసం వేటాడుతున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా అండ్ తెలంగాణ 5 రాష్ట్రాలు మొత్తం అతని కోసం వేటాడుతున్నాయి. అతను ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. వాస్తవానికి 2013లోనే చనిపోయాడని ఒక ప్రచారం జరిగింది. బట్ అతను చనిపోలేదు. అతను చేసిన చాలా డేంజరస్ యాక్టివిటీస్ అండ్ ఈరోజు చైనా ప్రతిపాదిస్తున్న నేపాల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ వరకు రెడ్ కారిడార్, అది చైనా ఆలోచన. చైనా ఏంటంటే భారతదేశంలో అస్థిరత్వం సృష్టించడం ద్వారా మొత్తం ఏషియన్ సామ్రాజ్యాన్ని తన హస్తగతం చేసుకొని తన ప్రింట్స్ అన్ని చోట్ల ఉండాలని భావిస్తోంది. కాబట్టే ఏ ఒక్క దేశము ప్రశాంతంగా ఉండే పరిస్థితి కల్పించట్లేదు. రెడ్ కారిడార్ అనేది ఒక ఊహాజనిత కథనం అని చాలామంది కొట్టిపారేశారు గతంలో. వేరాజ్ మనకి గుర్తుండే ఉంటుంది, మనకి డీజీ ఇంటెలిజెన్స్గా చేశారు అరవిందరావు గారు. ఆయన దానికి సంబంధించిన ఒక సమగ్రమైన అధ్యయనం చేసి రెడ్ కారిడార్ ఊహాజనితమైనది కాదు, వాస్తవంగా మావోయిస్టుల ఆలోచన విధానంలో అది ఉన్నది. అందుకని చైనా ప్రతిపాదించింది. నేపాల్లో ఉన్న మావోయిస్టు గ్రూపుల్ని చైనాలో శిక్షణ ఇప్పించి, ప్రత్యేక శిబిరాల్లో శిక్షణ ఇప్పించి, అందులో కొందరు పాకిస్తాన్ మసాలా కోసం పాకిస్తాన్ వాళ్ళని, ఇటు నుంచి బంగ్లాదేశ్ వాళ్ళని కలిపి మరీ తయారు చేసి రెడ్ కారిడార్ని నేపాల్, బీహార్, బెంగాల్ మీదుగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకురావాలి. అది రెడ్ కారిడార్ అని పెట్టుకున్నారు దాని పేరు. ఆ కారిడార్ అచ్చంగా ఏంటంటే మొత్తం మనకి ఈస్ట్ కోస్ట్ మొత్తం వాళ్ళ ఆధీనంలోకి వచ్చేట్టు, వాళ్ళ ఆలోచన అది, వాళ్ళ ఆధీనంలోకి వచ్చేట్టు వెస్ట్ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్ర, తెలంగాణ 6 రాష్ట్రాల్లో తమ హింసాత్మక కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి వాళ్ళు రెడ్ కారిడార్ నిర్మించుకున్నారు. దాని ద్వారా చైనా ఆలోచన ఏంటి? అక్కడ ఈస్ట్ కోస్ట్ మీద మొత్తం బంగాళాఖాతం మీద చైనాకి ఆధిపత్యం వస్తుంది. తను విచ్చలవిడిగా ఆపరేషన్స్ చేసుకోవచ్చు. ఇలాంటి దళాలని ప్రోత్సహించడం ద్వారా మావోయిస్టుల్ని ప్రోత్సహించాలంటే వాళ్ళకి ఏరియా మీద పట్టు ఉంటుంది, ఏరియా కమాండ్ కంట్రోల్ ఉంటుంది వాళ్ళకి. బట్ వాళ్ళకి కావాల్సిన ఆయుధ సంపత్తి, మేధో సంపత్తి, మిలిటరీ ఆపరేషన్స్. ఇన్ఫ్యాక్ట్ హిడ్మా వాజ్ ట్రైన్డ్ ఇన్ చైనా. అతన్ని చైనా దేశం సరిహద్దులు దాటించి చైనా దాకా తీసుకెళ్ళి అతనికి అక్కడ చైనా పీపుల్స్ ఆర్మీ చేత ట్రైనింగ్ ఇప్పించారు. బోల్డన్ని హింసాత్మక కార్యక్రమాల్లో అతనికి గెరిల్లా ఎత్తుగడలు సహజంగానే స్వభావ సిద్ధంగానే భయపడుతుండటం వల్ల అతను చాలా తొందరలో మొత్తం వాటన్నిటికీ అకామిడేట్ అయ్యాడు. బట్ హిడ్మా ఒక గోండు, గిరిజనుడు. ఇప్పటివరకు మావోయిస్టు కేంద్ర కమిటీలో సిద్ధాంతపరంగా మాట్లాడే వాళ్ళే ఉన్నారు, కానీ హింసాత్మక కార్యకలాపాలే ప్రధాన ఎజెండాగా నడుస్తున్న వాళ్ళైతే ఇంతవరకు మావోయిస్టు కమిటీల్లో ఇప్పటివరకు అయితే లేరు. మొన్నటికి మొన్న చనిపోయిన నంబాల కేశవదాస్ తో సహా, నంబాల బసవరాజ్ ఎలియాస్ కేశవదాస్తో సహా ఇంకా చాలా పేర్లు ఉన్నాయి అతనికి. వాళ్ళందరూ సిద్ధాంతపరంగా అవగాహన ఉన్నోళ్లే. నంబాల బసవరాజ్ ఇన్ఫ్యాక్ట్ హీ వాజ్ ట్రైన్డ్ బై ఐఎస్ గారని, ఐ సాంబశివరావు గారని ఉండేవాళ్ళు. ఆయన మధ్యప్రదేశ్ అడవుల్లో ఆయన చిట్టచివరి రోజు అక్కడే గడిచింది. ఆయన మరణించిన తర్వాత ఆయన మృతదేహాన్ని మొత్తానికి ఏంటంటే విశాఖపట్నం తీసుకురాగలిగారు. ఐడియాలాగ్, మావోయిస్ట్ ఐడియాలాగ్. అలాగే ఆర్కే ఎలియాస్ రామకృష్ణ, గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందినవారు. వీళ్ళందరూ ఐడియాలాగ్స్, పార్టీ నిర్మాణంలో వాళ్ళు ఉన్నారు. వెరాజ్ హిడ్మాది ఒక డిఫరెంట్ స్టైల్. అతను ఎలా ఉంటాడో కేవలం అతను చిన్నప్పటి ఫోటోను పట్టుకునే ఆధారంగా దాన్ని బట్టి డెవలప్ చేసుకుని అతను ఉన్నాడని. అతను చనిపోయాడనే వదంతులు పూర్తి నిరాధారమైనవనే అనటానికి కారణం ఏంటంటే కర్రెగుట్టల మీద దండకారణ్యంలో కేంద్ర బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టడం బట్టే. అసలు ఎవరి హిడ్మా? అతనికి ఐఎస్ఐతో సంబంధాలు ఏంటి? చైనా ఎందుకు అతన్ని ప్రోత్సహించింది? చైనా న్యాచురల్గా ప్రోత్సహిస్తుంది. అతను కేవలం ఐఎస్ఐ కాదు, నేపాల్లో ఉన్న ఉగ్రవాద ముఠాలతో కూడా, మావోయిస్టు తీవ్రవాద ముఠాలు, ఉగ్రవాద ముఠాలతో కూడా ఇతనికి సంబంధాలు ఉన్నాయి. ఆ మాటకు వస్తే బంగ్లాదేశ్లో నుంచి కూడా కొందరు ఇతనికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. బంగ్లాదేశ్లో కొన్ని ప్రత్యేకమైన తెగలు ఉన్నాయి, 2-3 తెగలు. గెరిల్లా పోరాటంలో వాళ్ళకి అపారమైన పట్టుంది. ఆ పోరాట విద్యలు, గెరిల్లా పోరాట విద్యలన్నీ అతను నేర్చుకున్నాడు. హిడ్మాకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా సరే ఒక 10-15 రోజులు ఆహారం లేకుండా కేవలం మంచినీళ్ళు తీసుకుని ఉండగలడు.
తన్ను తాను అలా తయారు చేసుకున్నాడు. అతను ఒక కాంక్ష, ఒక మిలిటరీ సంస్థకి తన అధిపతి కావాలి, అది మావోయిస్ట్ పార్టీ అయి ఉండాలి. సో అతనికి ఒక ఆశ ఏంటి, మొత్తం రెడ్ కారిడార్ మొత్తం సామ్రాజ్యం విస్తరిస్తే రెడ్ కారిడార్కి తానే చక్రవర్తిగా ఎదగాలి. సో హిడ్మా తన లక్ష్యం నెరవేర్చుకునే క్రమంలో హతమయ్యాడు అని 2013-15 మధ్య వార్తలు వచ్చినాయి. బట్ అతను బతికే ఉన్నాడనే స్పష్టమైన సమాచారం 5-6 రాష్ట్రాల పోలీసులకు ఉంది. మనకన్నా కూడా ఎక్కువ వెస్ట్ బెంగాల్ పోలీసులకు అతనికి సంబంధించిన సమాచారం ఉంది. అండ్ అలాగే నేపాల్ నుంచి ప్రతి ఏడాది కొందరు పర్యాటకుల రూపంలో భారతదేశం వస్తుంటారు. వాళ్ళు చైనా నుంచి తమకు అందే ఆయుధాలని ఇతనికి తీసుకొచ్చి అప్పచెప్పటం, అలాగే ఐఎస్ఐ నుంచి అవసరమైన ట్రైనింగ్ ఇప్పించడం, అవసరమైన ఆయుధాలు ఇతను ఇండెంట్ పెడితే ఆ ఆయుధాలు తీసుకొచ్చి ఇవ్వటం. వీటితోటి అతను ఎక్కడ విజృంభిస్తే, ఎక్కడ దాడి చేస్తే అక్కడ విజృంభణే. పోలీసుల్ని ఎన్నిసార్లు ముప్పుతిప్పలు పెట్టాడు. ఇవాళ హిడ్మాకి ఐఎస్ఐ నుంచి ఆయుధాలు అందుతున్నాయనే కన్ఫర్మేషన్ కూడా మనకి 2 నిఘా సంస్థలు, అంతర్జాతీయ నిఘా సంస్థలు ఇచ్చినాయి. CIA, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అమెరికా, యాజ్ వెల్ మొస్సాద్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇవి ఇచ్చినాయి. అండ్ వీ హ్యావ్ అవర్ ఓన్ ఇన్పుట్స్. బట్ జియోగ్రఫికల్ మ్యాపింగ్ అంతా కూడా మనకి చేసిచ్చింది ఇతని కదలికల మీద మొస్సాద్. అండ్ CIA కూడా కొంత సహకారం అందించింది. బట్ ఇతన్ని పట్టుకోవాలంటే ఎలా? ఇది నేవీ సీల్స్ వల్ల అయ్యే పని కాదు. సీ, ఎయిర్ అండ్ ల్యాండ్ వీళ్ళ వల్ల అయ్యే పని అయితే కాదు. అతను పూర్తిగా అడవుల్లో ఉంటాడు, గుబురుగా ఉండే అడవుల్లో తిరుగుతుంటాడు. అతన్ని పట్టుకోవడం, అతని ఆనవాళ్ళు చిక్కడం కూడా కష్టమే. జనరల్గా అక్కడ ట్రాకింగ్ చేయడం సాంకేతికంగా కూడా ఇబ్బందే. శాటిలైట్ ద్వారా కూడా అతని గురించి ట్రాకింగ్. బట్ దొరికాడు అతను. ఎక్కడ కర్రెగుట్టలకి చేరుకున్నాడనే స్పష్టమైన సమాచారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి వచ్చిన తర్వాతే. ఎందుకు ఆయన దీన్ని ప్రిస్టేజియస్గా కర్రెగుట్టల ఆపరేషన్ కగార్ని తీసుకున్నారు అంటే, అక్కడ ఐఎస్ఐ దళాలు కూడా అతనితో పాటు కలిసి వచ్చినాయి. అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్న 6-7 రాష్ట్రాల్లో అస్థిరత్వం సృష్టించడానికి ఐఎస్ఐ ప్లాన్ చేసింది. ఐఎస్ఐ ఏదో మనం 4 ఉగ్రవాద క్యాంపుల్ని కొట్టేశాం, మన విమానాల ధాటికి వాళ్ళ ఎయిర్ బేస్లు తునాతునకలయ్యాయని మన భుజాలు మనం చరుచుకోవటం కాదు. ఐఎస్ఐ ప్యారలల్గా చాప కింద నీరులాగా ఎక్కడిదాకా విస్తరించిందని చెప్పడం కోసమే ఈరోజు హిడ్మాకి సంబంధించిన కథనాన్ని మీ ముందుంచుతున్నాం. అండ్ హిడ్మా గురించి ఒకసారి చెప్పుకోవాలి. ఇతను తెలంగాణ గ్రేహౌండ్స్, ఛత్తీస్గఢ్ CRPFకి చెందిన కోబ్రా టీం సంయుక్త ఆపరేషన్లో హిడ్మా ఎన్కౌంటర్ అయినట్టు చాలాసార్లు కథనాలు వచ్చినాయి. కాలేదు, అతను సజీవంగా ఉన్నాడు. ఇతను ఏంటి అసలు 3 దశాబ్దాల పాటు ఛత్తీస్గఢ్ మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన హిడ్మా ఆర్మీ స్ట్రాటజీల్లో దిట్ట. మావో సిద్ధాంతాన్ని ఇతను పెద్దగా కాదు, అసలు ఏం చదువుకోలేదు. తుపాకీ ద్వారా పార్టీలో హిడ్మా తన పాపులారిటీ పెంచుకుంటూ వచ్చాడు. సుక్మా జిల్లాలో పుట్టిన హిడ్మా 17 ఏళ్ల వయసులోనే పీపుల్స్ వార్లో దళ సభ్యుడిగా చేరాడు. తర్వాత మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగాడు. నెంబర్ 1 బెటాలియన్ ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీలోని నెంబర్ 1 బెటాలియన్ ప్రస్తుతం హిడ్మా చేతుల్లో ఉంది కాబట్టే కగార్ ఆపరేషన్ నిర్వహించారు. కర్రెగుట్టల్ని జల్లెడబట్టారు కేంద్ర బలగాలు. హిడ్మా ఆదేశాలు ఇస్తే ఆ బెటాలియన్ ఎక్కడికైనా విరుచుకుపడుతుందట. మావోయిస్టు పార్టీకి చెందిన అత్యంత భయంకరమైన బెటాలియన్గా సుగ్మా టీంకి పేరుంది. ఇతన్ని ఆ మావోయిస్టు గ్రూపుల్లో చెంగీస్ ఖాన్తో పోలుస్తారు. చెంగీస్ ఖాన్ లాంటి ఒక భయంకరమైన అతను యోధుడు, వీరుడు వాళ్ళ దృష్టిలో. 2011లో ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో జరిగిన చింతల్నార్ దాడిలో దాదాపు 75 మంది CRPF జవాన్లు చనిపోయారు మనం గుర్తు తెచ్చుకుంటే కనుక. అప్పట్లో సంచలనంగా మారిన ఈ దాడికి హిడ్మా నాయకత్వం ఇచ్చాడు. సో ఇతను ఎంత కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేయగలడనే దానికి ఇది పెద్ద ఉదాహరణ. 2017లో జరిగిన బూర్కపాల్ దాడిలో కూడా హిడ్మా పాత్ర ఉందని మావోయిస్టు పార్టీయే స్వయంగా ప్రకటించింది. సో హీ వాజ్ వెరీ మచ్ అలైవ్. 2013-15 మధ్య చనిపోయినట్టు వార్తలు వచ్చినప్పటికీ 2017లో వాళ్ళ పార్టీ ప్రకటించింది ఈ దాడి, బూర్కపాల్ దాడి మా హిడ్మా చేసిందే అని. 100 మంది మిలిటెంట్లను గెరిల్లా ఆర్మీతో ఏకం చేసి దాడి చేయటం ఇతడి ప్రత్యేకత. గెరిల్లా యుద్ధ పోరాటం వేరు, మిలిటెంట్ల స్టైల్ వేరు. వీళ్ళిద్దరిని సమన్వయం చేసి కోఆర్డినేట్ చేసి దాడులుకి స్ట్రాటజీస్ రూపొందించడంలో ఇతను దిట్ట. హిడ్మా దాడి చేస్తే ఎవరు తప్పించుకోలేరని మావోయిస్టు పార్టీలో ఒక నమ్మకం. ఛత్తీస్గఢ్లో గడిచిన 2 డికేడ్స్లో జరిగిన ప్రధాన హింసాకాండాలు అన్నీ కూడా హిడ్మా డిజైన్ చేసినవే. అండ్ ఇంకా సరే, హింసా వర్సెస్ సిద్ధాంతం ఈ గొడవ ఎప్పటి నుంచో ఉంది. వీళ్ళకి ఏంటంటే మావోయిస్టు పార్టీలో అత్యంత నిర్ణాయకమైన కేంద్ర కమిటీలోకి ఎలాంటి సిద్ధాంత జ్ఞానం లేని హిడ్మాని తీసుకోవడం అంటే హింసను ప్రోత్సహించడం అని కొంతమంది మావోయిస్టు సానుభూతి పరులు వాళ్ళు తరచూ ఆక్షేపణ వ్యక్తం చేస్తూ వస్తున్నారు, అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మనుషుల్ని చంపడంలో హిడ్మా చేసే హింస ఎంతో భయంకరంగా ఉంటుంది. సో ఈ తరహా పోరాటం కాదు మనం చేయాల్సింది, సిద్ధాంతపరంగా
శత్రువు మన మీద, అంటే శత్రువు అంటే వర్గ శత్రువు వాళ్ళకి ఎవరికి ప్రభుత్వం మన మీద దాడి చేస్తే అప్పుడు మాత్రమే ప్రతిదాడి చేయాలి, మనకు మనంగా దాడి చేయకూడదు అనేది. సో ఇంకొకటి, తన నీడను తన నమ్మడు, తన అంచెలను కూడా తరచూ మార్చేస్తుంటాడు. కనీసం 10 నుంచి 15 మంది వరకు అతనికి కాపలా కాస్తుంటారు రాత్రుల పూట. సరే, ఎందుకు అతను పార్టీ పుట్టుక నుంచి మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీలో ఒక గోండు కూడా లేడు. అంటే ఈయన ఆ గోండు గిరిజన తెగకు చెందినవాడు. ఛత్తీస్గఢ్లో అయితే 80 to 85% మావోయిస్టులు గోండు తెగకు చెందిన గిరిజనులే. వీరికి నాయకత్వం ఇవ్వడంతో పార్టీలో పెద్ద చర్చ అయితే జరిగింది. వీళ్ళలో చాలామందికి సైద్ధాంతిక ప్రాతిపదిక లేదు, బేసిక్ ఎడ్యుకేషన్ ఉండాలి కదా. ఇతను చదువుకునేది 10th క్లాస్. అతనికి ఏంటంటే ఆ గెరిల్లా పోరాటాలు లేకపోతే రాజ్యకాంక్ష, ఈ రెండు అతన్ని మావోయిస్ట్ పార్టీ వైపు ప్రభావితం చేశాయి. కేవలం చంపడం పైన శిక్షణ పొందిన వీరు పార్టీని నడపలేరని చెబుతారు. ఇలాంటి సందర్భాల్లోనే హిడ్మా కేంద్ర కమిటీలోకి రావడం వల్ల ఛత్తీస్గఢ్ మావోయిస్టు పార్టీలో స్థానిక గిరిజనులు నాయకత్వం తీసుకోవడం అనేది సాధ్యపడింది అనేది గోండుల నమ్మకం, గోండు తెగకు చెందిన ప్రజల నమ్మకం. హిడ్మాను ఎవరూ చంపలేరని మావోయిస్ట్ పార్టీలో గుడ్డి నమ్మకం ఉంది. ఇప్పుడు హిడ్మా చనిపోతే అది క్యాడర్కు కూడా నైతికంగా ఎదురుదెబ్బానని పోలీసులు చెప్తున్నారు. కానీ అతను చనిపోలేదు. గతంలో చాలా ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్న హిడ్మా ఎన్కౌంటర్లో ఎలా చనిపోతారని చెప్పేసి చర్చ జరుగుతుంది. బట్ తుపాకీ పట్టుకున్నవాడు తుపాకీ ద్వారానే, కత్తి పట్టుకున్నవాడు కత్తి ద్వారానే చంపబడతారు, హత్యకు గురవుతారనేది మనకు తెలిసిన వాస్తవం. హిడ్మా బ్రతికే ఉన్నాడని తేలిన తర్వాత సో ఈ కర్రగుట్టల ఆపరేషన్ కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇది సూక్ష్మంగా హిడ్మా చరిత్ర. అతని వెనకాల ఐఎస్ఐ ఉంది, అతని వెనకాల బంగ్లాదేశ్ ఉగ్రవాదులు ఉన్నారు, అతని వెనకాల పాకిస్తాన్కి చెందిన జైషే మొహమ్మద్, అలాగే లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉన్నాయి, అతని వెనకాల ఐసిస్ ఉంది, అతని వెనకాల హమాస్ ఉంది. ఇంకా ఒక డజన్కు పైగా ఉగ్రవాద సంస్థలు అతనికి కావలసిన సరుకు సరంజామా అన్నీ అందిస్తూ వస్తున్నాయి. అందుకనే ప్రెస్టేజియస్గా తీసుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దండకారణ్యంలో మరో 2 ఏళ్లలో మావోయిస్టులు అనేవాళ్ళు ఉండకూడదు, రెడ్ కారిడార్ అనే ఒక ఆలోచనని ధ్వంసం చేయాలి, చైనా ఉలికి పడేలాగా రెడ్ కారిడార్ని డిస్మాంటిల్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించింది. కాబట్టే ఈరోజు మావోయిస్ట్ లీడర్ హిడ్మాని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఫర్ షూర్ హీ వాజ్ అలైవ్, హీ ఈజ్ అలైవ్ అండ్ హీల్ బీ అలైవ్ అనే నమ్మకం అయితే కేంద్ర బలగాలకు ఉంది. బట్ అతన్ని ఎలా పట్టుకోవాలి, దాని మీదే ఈరోజు భారత ప్రభుత్వం అటు మొస్సాద్తోనూ ఇటు సిఐఏ తోటి కూడా కలిసి ఒక ఉమ్మడి ఆపరేషన్ చేయడానికి నిర్ణయించుకుంది. ప్రస్తుతం మనకు కనిపిస్తున్నది కర్రగుట్టల్లో ఒక ఫిజికల్ ఆపరేషన్ మాత్రమే. బట్ హిడ్మా బేస్ ఏంటి, హిడ్మా బలహీనతలు ఏంటి, వీటి మీద ప్రస్తుతం ఆ నిఘా సంస్థలు దృష్టి పెట్టాయి. బహుశా కపుల్ ఆఫ్ మంత్స్లో హిడ్మాకు సంబంధించిన ఒక పెద్ద వార్త, నంబాల కేశవరావు ఎలియాస్ బసవరాజ్కి సంబంధించిన వార్త ఎలా విన్నామో హిడ్మాకు సంబంధించిన వార్త కూడా అలాగే వింటామని కేంద్ర నిఘా సంస్థలు చెప్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.